కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుంటా ఉంది, జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చే పరిస్థితి. గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు, 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టారు. జగన్ ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది. అక్కడ కూడా మళ్ళీ మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తా, 40 లక్షల మంది రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది. ఈరోజు ఏముంది మీరు కనుక్కునేదానికి, డేటా అంటారు. ఏముందా డేటా? స్కూళ్ళు తెరిచినాయి, స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు అనేది తెలీదా? డేటా ఎన్ని రోజులు డేటా 2 నెలలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు డేటా? 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు, ఇది డేటా. 84 లక్షల మంది ఇంటూ 15,000, అది నీ డేటా నువ్వు వేయాల్సింది. తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వాల. జగనే ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఇప్పటికే ప్రజలంతా కూడా, ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు, జగనే ఉంటే అని. జగనే ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉంటే వచ్చి ఉండేది ఈ పాటికని. ఈయనేమన్నాడు, జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడతా ఉన్నాడు. ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34,378 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం మీదనే 34,378 కోట్ల రూపాయలు
53 లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు, జగనే ఉండి ఉంటే ఈ జూన్ వ్యవసాయం మొదలయ్యే టయానికి మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు వచ్చేసిండు అని. ఖరీఫ్ 2023, 2024కు సంబంధించి ఖరీఫ్ రబీకి సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జూన్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం రిలీజ్ చేస్తారు. మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సింది ఏప్రిల్లో కట్టాలి. ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి కట్టకుండా దాటేస్తా వచ్చినారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అవుతా ఉంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున ఏప్రిల్లో కట్టాల్సింది కనీసం జూన్లో ఇప్పుడన్నా కానీ కట్టేస్తే వాళ్ళు మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టేస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా డబ్బు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతాది ఇస్తుంది. రైతుల తరపున ఉచిత పంటల బీమా, రైతుల తరపున కాంట్రిబ్యూషను అండ్ గవర్నమెంట్ తరపున కాంట్రిబ్యూషను స్టేట్ గవర్నమెంటే కడతా ఉంది. ఇన్ని సంవత్సరాలు స్టేట్ గవర్నమెంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు జూన్ మాసంలో ఇస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్. ఈరోజు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చినాం. ఏప్రిల్లోనే కట్టుండంటే 1 నెల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇచ్చేస్తారు. కనీసం ఇప్పుడైనా కానీ కట్టే కార్యక్రమం చేస్తే కనీసం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులన్నా వస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంట్ కట్టేది. ఎలక్షన్ కోడ్ అని చెప్పి కట్టకుండా ఆపిచ్చారు. అది మీ ప్రభుత్వమే, ఈ ప్రభుత్వమే. సరే, ఇప్పుడు జగన్ కడతాడు అని అంటే, ఎలక్షన్ల ముందు జగన్ కట్టినాడు అని అంటే జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపిచ్చినారు. సరే, ఆపిచ్చిన తర్వాత మీరన్నా కట్టాలి కదా. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కట్టరు. రైతులకి ఈరోజు ఇన్సూరెన్స్ ప్రీమియం నువ్వు కడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఖరీఫ్కు రబీకి. ఎందుకు కట్టడం లేదు? ప్రతి రైతు ఈరోజు నిలదీస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేడు. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేసినాం. ప్రతి ఎకరా ఆర్బీకే ద్వారా ఈ క్రాపింగ్, జియో ట్యాగింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రైతు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ఆటోమేటిక్లీ జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున కట్టే కార్యక్రమం. నిశ్చింతగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఖరీఫ్ కానీ రబీ కానీ వెంటనే కానీ ఇన్సూరెన్స్ జూన్లో ఇచ్చేవాళ్ళం. ఖరీఫ్కి సంబంధించి జూన్, మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ వచ్చేసరికి 2023 ఖరీఫ్, 2024 ఖరీఫ్ టయానికల్లా 2023 ఖరీఫ్ సొమ్ము రైతు చేతిలోకి వచ్చేది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండేది, జరగడంలో